జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. ఒక్కసారి అందరూ వెనక సైడ్ అందరూ మాట్లాడుకుంటున్నారు. కొద్దిగా ఈ మంచి మీటింగ్ ఏర్పాటు చేసింది మన వాళ్ళు. ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీ అందరూ, అన్ని జిల్లాల నుంచి. ఇది లైవ్ కూడా వస్తుంది మన ఛానల్లో ఉదయం 10 గంటల నుంచి కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది అయినా దాదాపు ఇప్పటికి 4,000 మంది దాకా మన లైవ్ చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం అంతా లక్షల మంది చూస్తున్నారు. ఏంటంటే కాపు జాతి మళ్ళీ ఐక్యం అవుతుందా, రాష్ట్రంలో మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ ఎందుకు కలుస్తున్నారు అనేది లైవ్ లో అందరూ గమనిస్తున్నారు. మనమే ప్రేమతో కాదు, మన వాళ్ళకంటే ఎక్కువ వేరే వాళ్ళు చూస్తుంటారు. ఎందుకంటే ఆనాడు తుని ఉద్యమం లక్షలాది మంది ఏ రకంగా వచ్చారంటే, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కదిలి వచ్చారంటే మీలాంటి వాళ్ళందరూ పోయి మన సమస్యల మీద చెప్పబట్టే మన జాతి అంతా కలిసిందని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు పెద్ద ఆయన ఎప్పటి నుంచో వదలకుండా పనిచేస్తున్నాడు మిర్యాల వెంకటరావు గారి దగ్గర నుంచి. నేను కూడా మిర్యాల వెంకటరావు గారితో కలిసి పనిచేశా, పిల్ల వెంకటేశ్వర గారితో కలిసి పనిచేశా, కాపు టైగర్ ముద్రగడ పద్మనాభం గారితో కలిసి ఉద్యమం చేసిన అదృష్టం నాకు వచ్చింది. అలాగే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మన సహచరులు అందరూ ఏకమై మనం ఏదో చేద్దామని సాధిద్దామని 10 డిమాండ్లు పెట్టారు. చూసేది అసలు మనం అడగాల్సిన పని ఏంటి, ఆ డిమాండ్లు అడగాల్సిన పని ఏంటి? మనం బుద్ధిగానే ఉండాలి కదా ప్రభుత్వానికి. మన ఓట్లతోనే కదా ప్రభుత్వం గెలిచింది. ఏ ప్రభుత్వం అయినా గెలిచినా ఓడిపోయినా ఓన్లీ కాపుల వలన వాళ్ళకి తెలుసు కదా. అవునా కదా? చెప్పండి ఒకసారి గట్టిగా. మన ఓట్లతోనే గెలిచిన తర్వాత మనం అడుక్కోవాల్సిన గతి ఏంటనే నేను అడుగుతున్నా. మొట్టమొదటిగా ఈ కర్మ మనకేంటి? అసలు గెలిచిన ప్రజాప్రతినిధులందరూ లైవ్ లో చాలా మంది చూస్తున్నారు, నాకు ఫోన్ చేశారు కూడా. ఏంటా మళ్ళీ ఏదో కొంపటి రాజు చేస్తున్నట్టున్నావు విజయవాడలో అని. భయపడాల్సిన పని లేదు. మీరందరూ గెలిచి ఆ పార్టీలో సీటు తీసుకున్న తర్వాత, గెలిచిన తర్వాత మీకు తెలియవండి ఆ సమస్యలు. మీరందరూ కలిసి మీ ముఖ్యమంత్రిని అడగలేరా? 10 లక్షల మంది తునిలో ఆ రోజు ఉద్యమం చేశామంటే దానికి కారణం ఏంటి? ఇలాగే హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు. కడుపు మండిన కాపులందరూ రోడ్డు మీదకి వచ్చారు, మన సత్తా ఏంటో చూపించారు. ప్రపంచం అంతా తెలిసింది కాపు జాతి ఎంతమంది ఉన్నారా అని. మేమందరం కేసులు పెట్టించుకున్నాం, నష్టపోయాం. కానీ ఎక్కడా మేము ఏను తిరగలేదు, వెను తిరగము. ఇదే రకంగా మన వాళ్ళందరూ ఇవాళ కాపు జేఏసీ అని కాపునాడు పేరుతో కాపునాడు ఇంకా బతికిస్తున్న మన సంఘాలన్నీ కలిసి ఐక్యంగా ఉండి ముందుకు వస్తున్న మన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు గాని, చందు జనార్దన్ గాని, రాజ్య రామకృష్ణ గారు రాయలసీమ నుంచి పోరాడుతున్నాడు. ఆయన పార్టీలో ఉండి కూడా నా పార్టీ కంటే ముఖ్యం మా కులం అని చెప్పి వచ్చాడు. ఒకసారి గట్టిగా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను చెప్తున్నా. ఎందుకయ్యా భయ మీరందరూ మీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అమ్మో మమ్మల్ని ఏమైనా అంటారేమో గట్టిగా అడిగితే అని. ఈయన వచ్చాడు ఆ టీడీపీ పార్టీ నుంచి, నాకు కులమేమో ముఖ్యమని. నేను లైవ్ చూస్తున్నా, ఇందాక మాట్లాడుతున్నాడు, గంట క్రితం ఈయన మాట్లాడారు, నేను చూసా. మంచి ప్రతిపాదన చేశాడు. మన కులం అంతా ఏంట్రా బాబు ఇన్ని సంఘాలు ఏంటని అనుకుంటారంటే దాని తప్పులేదు. మన జాతి పెద్దది కాబట్టి ఎక్కడ సంఘాలు ఏర్పడితేనే, ఈ రకంగా అందరూ ఐక్యమైతేనే పెద్ద సంఘం అవుతుందని కూడా మీరు తెలియజేస్తున్నా. మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు. తునిలో పెట్టావు, ఏ సంఘం పెట్టింది చెప్పండి? తునిలో ఒక సంఘం పెట్టిందా? మనందరం కలిస్తేనే మన సత్తా ఏంటో ఆ రోజు చూపించాం. వంగవీడి మోహన్ గారు ఉన్నప్పుడు మేము ఒక డిగ్రీ చదువుకున్నాం ఇదే గుంటూరులో. మరి ఆ రోజు లక్షల మంది ఎట్లా వచ్చారండి? ఆ రోజు ఫేస్బుక్ లేవు, టీవీ ఛానల్ లేవు. కడుపు మండిన కాపులు మన యూనిటీ ఏంటో ఆ రోజు రంగా గారు ఉన్నప్పుడు చూపించాం. మొన్న ముద్రగడ గారి ఉద్యమంలో మీ అందరం పాల్గొన్నాం, మీ అందరూ కూడా వచ్చారు. మరి మన ఆద్య రామకృష్ణ గారి ప్రతిపాదన నాకు నచ్చింది. ఎన్నికలు పెట్టుకుందాం అంటున్నాడు. అవునా కదా? చెప్పారు ఇందాకైనా. మనందరం కలిసి ఓ సంఘం ఎన్నికలు పెట్టుకుందాం, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఒకే సంఘంగా ఉందామని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి ఆయన దగ్గరికి ఇట్లా మన సమస్యల మీద వెళ్ళాం. ఏమయ్యా ఏంటి మీ సంఘాలు ఏంటి, కథ ఏంటి, ఎవడెవడో వస్తున్నాడు అని. దానికి కంటిన్యూ అవుతానే ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా వెళ్ళారనుకో, ఇప్పుడు జనార్దన్ వెళ్ళాడు, ఏమయ్యా నీ సంఘం ఏంటి, మొన్నే వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా,
రావి శ్రీనివాస్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఆయన పోరాడుతున్నాడు పాపం. రావి శ్రీనివాస్ గారు ఒకసారి అందరూ గట్టిగా చప్పటి కూడా రిజర్వేషన్ల కోసం ఆరాటపడుతున్నాడు. ఆయన ఎన్నో చోట్ల తిరుగుతున్నాడు, నేను గమనిస్తూనే ఉన్నా ఆయన్ని. మరి ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఇవాళ ఎంతంటే మనల్ని చీల్చడం కోసం మీదే సంఘం అదే సంఘం, ఇది సంఘాలు కాదు, వ్యక్తిగత సంఘాలు వద్దు. నా యొక్క సూచన ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చేది వ్యక్తిగతంగా మిరియాల కాపునాడు అంటారు ఒక ఆయన, పిల్లా కాపునాడు అంటారు ఒక ఆయన, పెద్ద ఆయన కలిశాడు, సార్ నేను పిల్ల వెంకటేశ్వర గారితో పనిచేశానండి, అది బాగుంది. ఈ పిల్లా గారి కాపునాడు, మిరియాల కాపునాడు, ముద్రగడ కాపునాడు కాకుండా మనందరం, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ లేరు మనకి ఇప్పుడు, పెద్ద దిక్కంతా వెళ్ళిపోయారు ఒక్కొక్కళ్ళు. ఇంకోటి కూడా చెబుతున్నా, వీళ్ళందరూ జనార్దన్ కూడా చెబుతున్నా, ఆ రోజు ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకురావడానికి మరి ఏం చేద్దామయ్యా, మనం ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా అంటే, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారన్నా, నేను వెళ్ళొస్తాం అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన్ని ఇంటర్వ్యూ చేశాం మన ఛానల్లో. ఇవాళ చాలా పవర్ఫుల్ ఇది మీడియా, గుర్తుంచుకోండి. ఆ రోజు ఇవాళ చాలా మంది నాకు ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు, అన్న తుని ఉద్యమం పెట్టామంటే మీ శ్రమ మన మీడియాలో మీరు చూపించబట్టే మేము అందరం కదిలి వచ్చామని. మనకు కావాల్సింది మన మీడియా. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అయిపోయాడు రా వీటి పని వెళ్ళిపోయాడు అనుకున్నారు. కాపు జాతి ఎక్కడికి వెళ్ళదు, చచ్చిపోయేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటాం, మేమందరం కూడా ఇలాగే ఉంటామని మేము తెలియజేస్తూ మరి మన ఛానల్ మళ్ళీ బతికించాం. ఇప్పుడు డిజిటల్ మీడియాలో వస్తుంది, మీ అందరికి కూడా ఇచ్చారు. ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు పెట్టామంటే, శాటిలైట్ ఛానల్ మనం పెడితే కాపోడి ఛానల్ రాకూడదురా మళ్ళీ ప్రమాదం అని ఎక్కడా రాకుండా చేశారు, మీ అందరికి తెలుసు. అందుకే సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, మనకి శాటిలైట్ తో పని లేదు. మీ ప్రతి టీవీలో కూడా వస్తుంది, ఓటీటీలో మీరు నమోదు చేసుకోండి సభ్యత్వం తీసుకుంటే. కాబట్టి నా వంతుగా ఎవరు రాష్ట్రంలో ఎవరు పెట్టినా నా వంతుగా మన మీడియా పాత్రని నేను వహిస్తానని, అట్లాగే రాబోయే రోజుల్లో అనేక మంది చాలా మంది పిలుస్తున్నారు. మన కర్నూలులో పెట్టారు, నంద్యాలలో పెట్టారు. అన్నా మీరు రెండంటే నేను అన్ని చోట్లకి వెళ్ళలేను కాబట్టి నా వంతుగా మన కెమెరా వెళ్తే నేను వచ్చినట్టేనయ్యా, అది లైవ్ చూస్తున్నారు మన జనం అందరం అన్నాం. మీ అందరి ఒకే ఒక సూచన ఏంటంటే, రకరకాలుగా చిన్న పెద్ద సంఘాలు ఉన్నాయి, మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంఘాలు నడుపుతున్న వాళ్ళ నాయకులే కాబట్టి మన సమస్యల గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎక్కడైనా మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇక మనం నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు చెప్పాల్సిన పని లేనే లేదు. అందరికీ తెలుసు మనం మోసపోయామని, ఇప్పటికీ మోసపోతున్నామని. ఇవాళ మనందరం రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు, కానీ మనోడు వస్తే బాగుంటుందిరా, మనోడు సీఎం అయితే బాగుంటుంది అనుకున్నాం. కానీ మనం ఎక్కడా సీఎం దాకా వెళ్ళట్లా, ఇంకొకటి పల్లకిం పోసే పనిలోనే ఉన్నాం ఈ రోజు కూడా. అది కావాలంటే సంఘం బలం, మనందరం ఒక ఐకమత్యంగా ఉండాలి. అట్లాగే లేడీస్ ఎక్కువ మనం ముందుకు తీసుకురావాల్సిన పని ఉంది. మన కాపు లేడీ టైగర్ అంటాను నేను, మన రజని, కన్నా రజని దమ్ముగా మాట్లాడుతుంటే పాప మా అమ్మాయిని కూడా కొంతమంది బెదిరిస్తుంటారు. ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా బెదిరింపులే. అయ్యా అన్యాయం జరుగుతుందంటే నువ్వెవడరా చెప్పడానికి అంటున్నారు. చూస్తా ఉండొచ్చు కదా అందరిలాగా నువ్వు కూడా అంటున్నారు. అందరూ మనస్తత్వం అట్లా ఉండదు, ఆమె మనస్తత్వం అట్లా ఉండదు, మా మనస్తత్వం అదే, ముద్రగడ గారిది అదే. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడ ఏ పదవులు అనిపించలేరు. మా జనార్దన్ కూడా అదే చెప్తున్నా, ఆచార్య రామకృష్ణ ఏదో టీడీపీలో ఉన్నాడా మంచి పదవులు, ఆయన ఎందుకు చెడగొడతారన్నా. లేదన్నా ఆయన వచ్చేస్తానన్నాడు, మనతో పాటుగా రాష్ట్రం అంతా తిరుగుతానన్నాడంటే ఆయన అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన రావాల్సిన పని లేనే లేదు. ఆయన కూడా ఏదో పదవి తీసుకొని ఏదో చైర్మన్ అవ్వచ్చు. మన ఐలాపురం హోటల్లో మన మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చాడు. ఈ దెబ్బతో ఈయన పదవి పోయిద్దురా అనుకున్నా, మరి ఏమైందో తెలియదు. కానీ ఆయన ఇంకా ధైర్యంగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. అలాగే చందు జనార్దన్ గురించి 2 విషయాలు చెప్పాలి మీకు. చాలా మంది అన్నా జనార్దన్ ఏంటి తెలుగుదేశం అంట కదా, తెలుగుదేశం ఆయన వెనకాల ఉందంట కదా. ఇప్పుడు కూడా నాకు పెద్ద ఆయన ఫోన్ చేశాడు, ఏమంటే ఆ మీటింగ్కి వెళ్తున్నారు, దీని వెనకాల తెలుగుదేశంలో ఉన్నారంట అని. లైవ్ వస్తుందిరా బాబు, చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఒక పార్టీకి సంబంధం లేదు ఇది. ఇవాళ మా రాజీవ్ మన బ్రహ్మాండంగా పెట్టాడు, వైజాగ్ లో అద్భుతంగా పెట్టాడు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళు ఎవరిని మనం పట్టించుకోవాల్సిన పని లేనే లేదు. జనార్దన్ కూడా చెప్పేది ఏంటంటే, మనం ఈ కాపు సంఘాన్ని భుజాన్ని వేసుకున్నప్పుడు ఎవరి పార్టీలకు మన సంబంధం లేదు,
ఒకవేళ మన పార్టీకి ఎలా తెలుసుకుంటే ఒక రామకృష్ణ గారు రేపు పార్టీ పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాననుకోండి, ఆయన ఈ స్టేజ్ మీద రాకూడదు, ఆయన పోయి పార్టీలో ఉండాలి, వచ్చి ఆవిడ కూర్చోవాలా. నా యొక్క కోరిక అది. అట్లాగే జనార్దన్ రేపు ఎవరిని పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకోండి, ఆయనకి ఈ పదవి వేరే వాడికి చెప్పాలా. ఇది నిజమా కాదా ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే మన పార్టీల్లో ఉంటే ఎవడో న్యాయం చేయలేం, పార్టీల్లో ఉంటే అక్కడ మాట్లాడలేం. మన వాళ్ళు వైసీపీ సోదరులు వచ్చారు, వాళ్ళని అడిగాం మొన్న, ఏమయ్యా ముద్రగడ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడో ఉన్న ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ మన రాజ్యసభ ఇచ్చారే, నత్వాని పరిమళ నత్వాని ఎక్కడో గుజరాత్ వాడిని తీసుకొచ్చి ఇక్కడ మీరు రాజ్యసభ ఇచ్చారే, మన కాపుల మీద ప్రేమ ఉంటే మా ముద్రగడ పద్మనాభ గారికి ఇవ్వచ్చు కదా మీ వైసీపీ వాళ్ళు ఆ రోజు అని నేను అడిగా. ఆ రోజు డైరెక్ట్ గా వాళ్ళందరూ ఉన్నారు, మన బొత్స గారు, తోట త్రిమూర్తులు గారు, అంబటి రాంబాబు అందరూ ముందే ముద్రగడ గారు ఇంట్లోనే అడిగొచ్చి ఆ రోజున. నాకు అసలు నిర్మోహమాటం లేనే లేదు. అట్లాగే ఇప్పుడు కూడా ఈ సంఘాలు చెప్పేది ఏంటంటే వీళ్ళు భుజాన్ని వేసుకున్నారు కాబట్టి అందరూ కూడా కాపునాడు అంటే ఇప్పుడు పెట్టింది కాదు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారిది కానే కాదు, ఆనాడు పెట్టింది ఆయన మోస్తున్నాడు. ఆయన ఆడు పెట్టింది అది పోకుండా ఏదో రకంగా మోస్తున్నాడు ఆయన. కాబట్టి హలో 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 మైక్ ఆగిపోయిందని ఇది కూడా ఆయన కుట్ర జరిగిందో అనుకున్నా. నా ప్రతిపాదన మంచిది కాదేమో అనుకున్నా. ఏమంటే మంచిదేనా నేను చెప్పిన ప్రతిపాదనలో? ఇప్పుడు ఎవరైనా అడగచ్చు, మా అమ్మ శ్రీనివాసనాయుడు పోరాడుతున్నాడు ఆయన పద్ధతిలో రాష్ట్రం అంతా, అట్లాగే మా రాజీవ్ ఉత్తరాంధ్రలో పోరాడుతున్నాడు, రావి శ్రీనివాసరావు గారు, అట్లాగే రకరకాలుగా మా నాగబాబు గారు అయితే ఆయన సోషల్ మీడియా పులిగా రాత్రి సాయంత్రం 6 తర్వాత ఆయన వీడియోలు పెడతాడు, ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో, ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడు. ఇక అన్ని మించిన రామదాస్ గారు, ఆయన మన ఉద్యమం నుంచి ఈనాడు వరకు వదలకుండా ఎక్కడున్నా పెద్ద దిక్కు అన్నాడు. మీరందరూ కలిసి ఈ సంఘాన్ని, ఈ కాపు నాడు అనే పేరు మీద ఉన్న తర్వాత మా కాపు జేఏసీ చైర్మన్ గా ఉన్న జనార్దన్, ఎందుకంటే జనార్దన్ అనుభవం ఉంది, మీడియాలో పనిచేస్తున్నాడు, చేశాడు గతంలో, సీనియరు, మరి ఓపిక కూడా ఉంది ఆయనకి. ఆయనకున్నంత ఓపిక మాకు లేదు. మేమేంటంటే గొడవ చేసి 4 తనంటే రాబాబు అంటాం వెళ్ళి. మనవాడికి ఆ ఓపిక ఉంది కాబట్టి వీళ్ళందరూ సహకారంతో ఈ రోజు వీళ్ళు పెట్టిన రామకృష్ణ గారిని వీళ్ళందరూ టీం వర్క్ చేస్తున్న దాన్ని మీ అందరూ సహకరించాలని, అందరూ ఈ గొడుగు కిందకు వచ్చి మనందరూ ఒకటాన్ని ఇప్పుడు ఎలా కూర్చున్నామో అలాగే పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. థ్యాంక్ యూ.